చాలామంది రోజుల్లో ప్రభువుని విడిచి లోకంలో పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభులో ఏ చెడుతనాన్ని చూసి ఆయన విడిచి వెళ్ళిపోతున్నావు చెప్పు. ఆయన నీకేం చేయలేదని వెళ్ళిపోతున్నావు. నీ రక్షణ కోసం ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆయన తన ప్రాణాన్నే నీ కోసం బలిదానంగా అర్పించారు కదా. లేఖనాలు మనం నమ్ముతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం క్రీస్తు ప్రభువారు నలగొట్టబడి, గాయపరచబడి, హింసింపబడి, నిందించబడి, అవమానించబడి, ఆఖరిగా తన ప్రాణాన్నే బలిదానంగా మనకి ఇచ్చారే. ఇలాంటి గొప్ప త్యాగం ప్రపంచంలో ఎవరైనా మన నిమిత్తం చేశారా? మరి అలాంటి ప్రభువున మనం విడిచిపెట్టాలనుకుంటుంది. అలాంటి దేవుణ్ణి విడిచి లోకంలో పడిపోవాలనుకుంటుంది. రా, నీ దేవుడు మంచివాడు. నీకోసం ఆయన ఎల్లప్పుడూ మంచి విషయాలని సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆ ప్రాసెస్లో దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఆ మంచి పనులు, ఆ మంచి కార్యాలు నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది. ఒకరోజు నువ్వు తెలుసుకుంటావు, ఇందు నిమిత్తం ఆ దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపించాడు, దీనికోసం ఆ దేవుడు నన్ను ఈ శ్రమల మార్గంగా తీసుకొచ్చాడు, ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి అని ఒకరోజు నువ్వు గ్రహిస్తావు. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తుంది అంటాడు. మీరు జాగ్రత్తగా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివితే దేవుని చిత్తము ఉత్తమమైంది అన్నాడు కదా. ఉత్తమమైన దేవుని చిత్తం. ఆ ఉత్తమమైన దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి అన్నాడు. నువ్వు మారు మనసు పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. చాలామంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము అన్న ఆ ప్రశ్న ఎక్కడ అడుగుతారంటే పెళ్లి విషయంలో అడుగుతారు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రమే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని. మిగతా విషయాలు ఎక్కడా కూడా దేవుణ్ణి అడిగే ప్రసక్తి లేదు. వారి సొంత నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు, వారి ఆలోచన వాళ్ళవే, వారి తిరుగుళ్ళు వాళ్ళవే. సమస్తం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అడగకపోతే బాగోదేమో, వివాహం దగ్గరికి వచ్చిన తర్వాత అడగపోతే బాగోదేమో అన్నట్టుగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఉత్తమమైనది.